హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హరి. ఎస్ఎస్సి జెడి కానిస్టేబుల్ సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి. మెన్సురేషన్ 3D సంబంధించినటువంటి చాలా ఫార్ములాస్తో కూడినటువంటి ఇంపార్టెంట్ వీడియో. చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మొదటి లెక్క చూద్దామండి. 2 right circular cylinders of equal volume have their heights in the ratio 5:11. The ratio of their radius is. ఇక్కడ మనకు చూసినట్లయితే ఇది తెలియని భాషా పరిజ్ఞానంలా ఉంది, కానీ మనం దీనిని బాగా అర్థం చేసుకుంటే చాలా ఈజీ అండి. ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ అండి. ఇక్కడ మనకు అడిగింది వాల్యూమ్ అడిగాడు. 2 సిలిండర్ల యొక్క వాల్యూమ్ ఈక్వల్ అని చెప్పాడు. చూడండి, 2 right circular cylinders ఈక్వల్ వాల్యూమ్ అంటే వి. 2 సిలిండర్ల యొక్క వాల్యూము ఒకటేనండి. మరి వాటి యొక్క హైట్స్ అయితే 5:11 రేషియోలో ఉన్నాయి. అంటే మనకు కావాల్సింది ఏంటి అన్నది మనం గుర్తు తెచ్చుకుంటే వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఫార్ములా ఖచ్చితంగా వచ్చి తీరాలండి. అంటే ఇక్కడ వాల్యూమ్ 1 = వాల్యూమ్ 2 కాబట్టి వాల్యూమ్ 1కి ఫార్ములా అంటే వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ యొక్క ఫార్ములా πr²h అండి. ఇక్కడ వాల్యూమ్ 1 అన్నాం కాబట్టి 1 వేసుకోవాలండి. అదేవిధంగా వీటి యొక్క ఫార్ములా ఏంటంటే ఇది కూడా వాల్యూమే కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ నోట్ చేసుకోవాలండి. చాలా ముఖ్యమైనటువంటి ఫార్ములా ఇది. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఫార్ములా πr²h అండి. ఇది రెండవ సిలిండర్ కదండి, దాని యొక్క ఫార్ములా అండి. ఈ రెండిట్లు ఈ పైని క్యాన్సిల్ చేస్తే సో r1² h1 = r2² h2 అని వస్తుందండి. ఈ r1ని ఈ r2ని ఇటువైపుకి తీసుకొని రావాలండి. జెత్తుకొని లాక్కొని వచ్చేయాలండి. అప్పుడు ఏమవుతుంది, r1² r2² అవుతుందండి. అంటే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదండి, r2² ఇక్కడ మల్టిప్లై చేస్తుందండి. మరి ఇటువైపు తీసుకెళ్తే డివిజన్ చేస్తుందండి. ఇప్పుడు ఈ h1ని ఇటువైపు తీసుకొని వచ్చేస్తే ఇటువైపు డివిజన్ చేస్తుందండి. అంటే h2/h1 అండి. మరలా ఇది నోట్ చేస్తానండి. r1/r2² = h2/h1. ఈ యొక్క రేషియో హైట్స్ యొక్క రేషియో ఎలాగ ఉందండి. మరి 5/11 ఉంది కాబట్టి ఇక్కడ ఈ h2 అంటే ఇదండి, h1 అంటే ఇదండి. కాబట్టి 11/5 అండి. ఇక్కడ స్క్వేరు క్యాన్సిల్ అయితే ఇక్కడ రూట్ అనేది వస్తుందండి. సో r1/r2 = √11/5 అనేది అవుతుందండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి ఇలాంటి ఎన్నో ఫార్ములాస్తో కూడినటువంటి వీడియో అండి. చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 3 మార్క్స్ వస్తాయండి మీ యొక్క కానిస్టేబుల్ ఎగ్జామ్లో. మరి సెకండ్ సమ్ చూద్దామండి. ఇది పిరమిడ్కి సంబంధించినటువంటి ఫార్ములా అండి. ఇందులో కూడా ఫార్ములా అయితే వస్తుందండి. ఇక్కడ చూసినట్లయితే ద బేస్ ఆఫ్ ద రైట్ పిరమిడ్ ఈజ్ ఎ స్క్వేర్ ఆఫ్ సైడ్ 35 centimeters long. If the volume of the pyramid 12,250, then the height is. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే వాల్యూమ్ ఆఫ్ ద పిరమిడ్ ఫార్ములా కావాలండి. ఆ ఫార్ములా ఇక్కడ నేను వేస్తున్నాను. 1/3 ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హెచ్ అండి. ఇది చాలా ఈ యొక్క పిరమిడ్ తాలూకా వాల్యూమ్కి ఫార్ములా అండి. 1/3 ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అండి. ఇందులో మనకి ఏమేమి తెలుసు అన్నది చూద్దామండి. వాల్యూమ్ ఆఫ్ ద బేస్ అన్నది ఆల్రెడీ వాడు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇచ్చాను 1/3. మరి ఏరియా ఎలా తెలుసు సార్ అంటే ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదండి. ఇక్కడ ఒక స్క్వేర్కి లెంత్ బ్రెడ్త్ 2 ఒకటే అవుతాయండి. ఇక్కడ 35 ఉంది కాబట్టి 35 × 35 అండి. మరి హైట్ ఏమని ఇచ్చాడా అంటే అదే కనుక్కోమన్నాడండి కాబట్టి హెచ్ రాస్తామండి. ఇది రాసిన తర్వాత మనం హైట్ని మాత్రమే ఉంచి మిగతా ఈ అన్నింటినీ కూడా మనం రైట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోవాలండి. అదే లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోవాలండి. ఒకసారి తీసుకెళ్ళిపోయిన తర్వాత హైట్ ఈజ్ ఈక్వల్ టు 12,250 × 3/35 × 35 అని వస్తుందండి. దీన్ని కాల్కులేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం బాగా
కాల్కులేట్ చేసినట్లయితే దీని యొక్క వాల్యూ 30 అనేది వస్తుందండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దీన్ని కాల్కులేట్ చేయడం మీకు వేగంగా వస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ఇలా ప్రతి సమ్లో కూడా ఫార్ములా ఉంటుందండి. ఇది చాలా చాలా ఈజీ ఉంటుంది. ఫైనల్గా ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ క్వశ్చన్స్లో మీకు డైరెక్ట్గా ఫార్ములా అడుగుతుంటాడండి. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ ఏ పిరమిడ్ అని కిందన ఫార్ములాస్ ఇచ్చేస్తాడండి. మీకు ఈ ఫార్ములా వచ్చినట్లయితే హ్యాపీగా 1 మార్క్ అయితే గెయిన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అన్ని ఫార్ములాస్తో కూడినటువంటి ఒక వీడియోని అయితే రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్. దాన్ని చూస్తే మీకు ఫార్ములా నుంచి 1 మార్క్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 3వ సమ్ చూద్దామండి. ఇక్కడ రైట్ ప్రిజం అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రిజం అంటే పట్టకం అంటారండి. దానిలో ఒక సైడు ఇక్కడ పట్టకం అంటే మీకు ఐడియా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది కదండి. దీన్ని పట్టకం అంటారండి. ఈ పట్టకములో ఈ సైడ్స్ ఇవ్వడం జరిగిందండి. మరి ఈ యొక్క హైట్ ఈ యొక్క ప్రిజం యొక్క హైట్ ఇవ్వడం జరిగిందండి 20 సెంటీమీటర్స్. ఈ 3 యొక్క ట్రయాంగిల్ యొక్క మెజర్మెంట్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమని చెప్పాడండి, అంతేనండి. మరి ఈ టోటల్ సర్ఫేస్ ఏరియాకి ప్రిజంకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ప్రిజంకి మనకు ఫార్ములా తెలిసి ఉండాలండి. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా దీనికి ఫార్ములా అయితే మాత్రం లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశాల్యం అండి ప్లస్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్ అండి. మరి ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియాని ఎలా ఫైండ్ అవుట్ చేయాలండి? మరి లాటరల్ సర్ఫేస్ ఏరియా మనకు తెలియాలి కదా. అంటే మరి ఈ 3 ఉన్నాయి కదండి, ఈ ట్రయాంగిల్ యొక్క మెజర్మెంట్స్ అన్నింటినీ ప్లస్ చేసేయాలండి. ప్లస్ చేసేసి ఈ హైట్తో మల్టిప్లై చేయాలండి. అప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ముందుగా ఈ యొక్క 3 మెజర్మెంట్లు కలిపితే ఎంత వస్తుందండి? 121, 121, 11, 132, 132 ఇంటూ 20, 2640 అండి. ప్లస్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్ అంటే ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు అండి. భూమి అంటే 11, ఎత్తు అంటే 60. సో ఈ విధంగా మనం చేసినట్లయితే దీని యొక్క వాల్యూ 3300 అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. మరి అదేవిధంగా 4th సమ్ చూద్దామంటే ఇప్పుడు ద లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ రాడ్. ఒక రాడ్ యొక్క లెంత్ చూసుకున్నట్లయితే దట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ఎ రూమ్ 42 మీటర్స్ లాంగ్ అండి. 42 మీటర్స్ లాంగ్, 37 మీటర్స్ బ్రాడ్, 18 మీటర్స్ హైట్ అండి. సో అయితే దీని యొక్క హైట్ ఎంత అని వాడు అడగడం జరిగిందండి. ఇప్పుడు దీనికి డయాగ్నల్ ఈ యొక్క లెంత్ ఆఫ్ ఎ రాడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలండి. లెంత్ ఆఫ్ ఎ రాడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ప్రత్యేకంగా ఇది అసలు చాలా ఈజీ అండి. ఇది L² B² ఇంటూ H², ఈ మూడింటిని స్క్వేర్ చేసేస్తే మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. L² ఇది బ్రెడ్త్ కదండి, బ్రెడ్త్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ చేసినట్లయితే ఈ 3 వాటిలు చేస్తే లెంత్ ఆఫ్ ద రాడ్ అనేది మనకి ఫైండ్ అవుట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది చూసినట్లయితే 42² అంటే 1764 ప్లస్ 37² అంటే 1369 ప్లస్ 18² అంటే 324. ఈ విధంగా ఉంటుందండి. మొత్తం ఇవన్నిటిని కూడా ప్లస్ చేసినట్లయితే √3457 అనే ఆన్సర్ అయితే మనకి వస్తుంది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ చూద్దామండి, 5th సమ్ చూద్దామండి. ద హైట్ ఆఫ్ ఎ సిలిండర్ అంటే మనకు తెలిసిందే కదండి. సిలిండర్ అంటే ఒక స్క్వేర్ రూపంలో ఉంటుంది. ద హైట్ ఆఫ్ ఎ సిలిండర్ 14 సెంటీమీటర్స్ అండి. అండ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఇది కర్వ్డ్గా ఉంటుంది కదండి. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 4224 అండి. అయితే దెన్ రేడియస్ ఆఫ్ ద బేస్, ఈ బేస్ యొక్క రేడియస్ ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి
ఈ యొక్క రేడియస్ ఎంత అని అడిగాడండి. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అన్నది బాగా అబ్జర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు కదండి, సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు, చాలా వాల్యూ ఇచ్చాడు. ఆ వాల్యూలో మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ అన్నింటినీ ప్రజెంట్ చేసేయాలండి. ఇక్కడ ప్రజెంట్ చేసినట్లయితే ఈ యొక్క సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ దానికి ఫార్ములా అయితే వచ్చి తీరాలి ఫ్రెండ్స్. మరి దానికి సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్కి ఫార్ములా 2πRH అండి. మరి దీని వాల్యూ కూడా సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా అయితే 4224 అండి. 2 వాల్యూ తెలుసు, పై వాల్యూ అంటే 22/7 అని తెలుసు, ఆర్ తెలీదు, హెచ్ అంటే హైట్ ఇక్కడ ఇచ్చాడు కదండి, హైట్ 14 అని ఇచ్చాడు కదా, 14 = 4224. ఈ ఆర్ను మాత్రమే ఇక్కడ ఉంచాలండి. ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, అటు డివిజన్ చేస్తుంది. ఈ యొక్క ఫ్రాక్షన్ అవతల తీసుకెళ్తే 22/7 ఉన్నది కదండి, ఈ ఫ్రాక్షన్ని అవతల తీసుకెళ్తే 7/22, లేదంటే ఈ రెండింటి కొట్టేయచ్చండి హ్యాపీగాను. ఇప్పుడు వీటినన్నింటిని కూడా అటువైపు తీసుకొని వెళ్ళిపోతే ఏ విధంగా మారుతుందంటే R = 400/224 × 7/2 × 22 ఈ విధంగా వస్తుందండి. దీని యొక్క ఆన్సర్ అయితే మాత్రం మనకి 48. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ చదవమండి. If the radius of your right circular cylinder is decreased by 40%, మరి ఇక్కడ ఈ రేడియస్ అనేది 40% డిక్రీజ్ అయ్యిందండి. అదేవిధంగా హైట్ ఈజ్ ఇంక్రీజ్డ్ 80%, హైట్ అనేది 80% ఇంక్రీజ్ అయ్యింది. అయితే ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాల్యూము డిక్రీజ్ అయ్యింది అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఎలా డిక్రీజ్ అయ్యింది ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక ఇనీషియల్గా ఒక సిలిండర్ని అయితే తీసుకోవాలండి. ఆ సిలిండర్ యొక్క రేడియస్ అయితే 100 ఉండాలి, అదేవిధంగా హైట్ అయితే 100 ఉండాలండి. ఇప్పుడు ఇంకొకటి తీసుకున్నాం కదండి, దాని తాలూకా రేడియస్ ఎంత అండి డిక్రీజ్ అయ్యింది, ఇక్కడ 40% తగ్గిందంటే 60 అండి. ఇప్పుడు హైట్ ఇంక్రీజ్ అయ్యింది అంటే 180 అవుతుందండి. సో ఈ విధంగా మనం కాల్కులేట్ చేసుకున్న తర్వాత ఈ రెండు సిలిండర్ల యొక్క రేడియస్ మనం చూసుకున్నట్లయితే వాల్యూమ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలండి. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్స్ చూసుకున్నట్లయితే πr²h πr²h ఇవి 2 కదండి. ఇప్పుడు చూసినట్లయితే పై అన్నది ఈ రెండు పైలకి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి వేలనుకోండి, మనం పట్టించుకోలేదు. ఆర్ అన్నది మరి R1 అనేది 100 అనేది క్లియర్గా మనకు అర్థమైపోయిందండి. మరి 100 × 100 అండి, అన్నీ 100 కదండి. ఫస్ట్ ఆర్లో హెచ్లో అన్నీ ఒకటే కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పాను R2 అనేది 60 ఉంటుందని, 60 × 60 R² కాబట్టి. మరి ఇక్కడ హైట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి 180 అవుతుందండి. మరి దీన్ని కాల్కులేట్ చేసేస్తే మనకి 125/81 అనేది వస్తుంది ఫ్రెండ్స్. మరి ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయిందని ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు ఇది ఓన్లీ ఒక ఫార్ములాలో ఒక డివిజన్ రూపంలో ఒక ఫ్రాక్షన్ అయితే వచ్చింది. ఇప్పుడు 125/81 వచ్చింది కదా, ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయ్యిందనేది ఇప్పుడు మనం కాల్కులేట్ చేయాలండి. డిక్రీజ్డ్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 125/81 కదండి. సో ఇలా చేసుకోవాలండి డిక్రీజ్డ్ పర్సెంట్ రావాలంటే. అలా చేసుకున్నట్లయితే మనకి ఇంటూ 100 చేసుకున్నట్లయితే 35.2% అయితే డిక్రీజ్డ్ పర్సెంటేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటిది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. మనం ఒకేలాంటి సమ్స్ని ఒక 10 ప్రాక్టీస్ చేయండి. చిన్న నెంబర్ చేంజింగ్తో వీటితో చేసినట్లయితే మీకు ఎక్కువ మార్కులు అయితే వచ్చే అవకాశం ఉందండి. ఒక 2 మార్కులు గెయిన్ చేసుకుంటే మీకు
ఒక 100 మంది 1000 మందిని దాటుకొని ముందుకు వెళ్తారండి. ఈ విషయాన్ని గమనించండి. ఎంతో మందితో, 1,00,000 మందితో పోటీ పడుతున్నారు. ప్రతి 2 మార్కులు, 1 మార్కు, హాఫ్ మార్క్ కూడా ఎంతో కీలకం అండి. కాబట్టి ఆ యొక్క ఎక్కువ ప్రాక్టీస్ చేయాలండి. మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకే ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. మరి దాన్ని అయితే నేను క్లియర్గా చెప్పగలనండి. మరి ఇక్కడ కోన్ యొక్క హైట్ ఇచ్చాడండి 68 స్లాంట్ హైట్ అండి. హైట్ వేరు, స్లాంట్ హైట్ వేరండి. ఇది ఒక కోన్ రూపంలో ఉందండి. స్లాంట్ హైట్ అంటే ఇదండి. దీని యొక్క హైట్ స్లాంట్ హైట్ అని ఎల్తో చూస్తామండి మనం. అది ఎంత ఇచ్చాడండి? 68 సెంటీమీటర్స్ ఇచ్చాడండి. ఆల్టిట్యూడ్ అంటే హైట్ అండి. మనం ఏదో అనుకుంటాం, ఆల్టిట్యూడ్ అంటే హైట్ అండి. హెచ్ వాల్యూ 60 ఇచ్చాడండి. ఎల్ వాల్యూ 68 ఇచ్చాడండి. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలండి. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్కి కనుక్కోవాలండి. మరి కనుక్కునే ముందు ఏం చేయాలంటే మనం ఆర్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలండి. మరి ఆర్ యొక్క వాల్యూని ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలండి మీకు డౌట్ రావాలి. ఎందు గురించి అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా యొక్క వాల్యూ మన యొక్క ఫార్ములా చూసుకున్నట్లయితే పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ అండి. మరి దీనిలో మనకి ఈ యొక్క ఆర్ వాల్యూ తెలియదండి, ఎల్ వాల్యూ మాత్రం తెలుసు. ఎల్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి మరి ఈ ఆర్ వాల్యూ తెలియదు కాబట్టి ఆర్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలండి ప్రజెంట్. మరి ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎల్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ చేసేస్తే మనకు ఆర్ వాల్యూ తెలిసిపోతుందండి. ఇందులో ఎల్ అంటే ఆల్రెడీ చెప్పాను స్లాంట్ హైట్ అని 68 స్క్వేర్ మైనస్ ఆల్రెడీ హైట్ ఇక్కడ ఉంది, ఆల్టిట్యూడ్ 60 స్క్వేర్ చేసినట్లయితే దీని వాల్యూ అయితే మాత్రం ఫైనల్గా 32 వస్తుందండి. అంటే ఇప్పుడు మనకు ఆర్ వాల్యూ తెలిసింది, అదేవిధంగా హెచ్ వాల్యూ, ఎల్ వాల్యూ కూడా తెలిసింది. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్కి ఫార్ములా మనం రాసుకోవాలండి. ఇవన్నీ పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ అండి. పై అంటే మనకు తెలిసిందే 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఇప్పుడే చెప్పాను 32 అని చెప్పాను. ఎల్ అంటే ఆల్రెడీ ఇక్కడ స్లాంట్ హైట్ ఇచ్చాడు 68 ప్లస్ ఆర్ వాల్యూ తెలుసు మనకు, ఇప్పుడే కనుక్కున్నాం 32. సో ఈ విధంగా చేసినట్లయితే ఆన్సర్ అయితే 10057 10,057 అన్నది ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. 8వ సమ్ము చాలా ఇవన్నీ కూడా ఫార్ములాస్తో కూడుకున్నాయండి. ఫార్ములాస్ని రాసుకోండి. మరలా నెక్స్ట్ వీడియోలో మీకు ఫార్ములాస్ అన్నింటినీ కూడా ఒక్కసారి డిస్ప్లే చేస్తాను. అవి చదివినట్లయితే మీకు కనీసం 2 మార్కులు అయితే మీ యొక్క ఫైనల్ ఎగ్జామ్లో అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ అని ఇవ్వడం జరిగిందండి. అసలు వాల్యూమ్ని వీతో చూస్తామండి మనం 2197 అండి. మరి ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలట. సో వాల్యూమ్కి సూత్రం ఏంటంటే ఏ క్యూబ్ అండి. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 2197 అండి. మరి దీనిని మనం బాగా గమనించినట్లయితే 13 ఇంటూ 13 అని రాసుకోవచ్చండి. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 13 క్యూబ్ అని రాసుకోవచ్చండి. ఈ క్యూబ్కి క్యాన్సిల్ అయిపోతే ఏ వాల్యూ 13 అయితే వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఏ వాల్యూ తెలిసిపోయింది కదండి. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా మనకు కావాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్, ఇందులో 2 ఫార్ములాస్ వచ్చాయి ఫ్రెండ్స్. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ వచ్చింది అంటే ఏ క్యూబ్ అండి ఫార్ములా. మరి టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా 6a² అండి. వీటన్నిటిని మనం రాసుకోవాలి. ఇది క్యూబ్కి ఈ ఫార్ములాస్ వచ్చాయి, దీన్ని ఇక్కడ అప్లై చేయాలి అని మనకు తెలియడం చాలా ముఖ్యమండి. 6 ఆల్రెడీ ఏ వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చింది ఫ్రెండ్స్, 13 అని వచ్చింది. 13 స్క్వేర్ 6 ఇంటూ 13 ఎంత అవుతుందండి? 169 అవుతుందండి. సో 169 ఇంటూ 6 1014 అండి. ద వాల్యూ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మరి 9th సమ్ చూద్దామండి. మీకోసం ప్రతి వీడియోని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పెడుతున్నాము. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే 9th సమ్ చూద్దామండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ విత్ ఎ డయామీటర్ డి అయితే ఇచ్చాడండి. ఇక్కడ డైరెక్ట్ డి అయితే 32 ఇచ్చాడు, హైట్ అయితే ఇచ్చాడు.
ఏవైతే మెజర్మెంట్లు ఇచ్చాడో ఆ మెజర్మెంట్లు ముందు రాసేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా రేడియస్ కూడా ఇండైరెక్ట్గా డయామీటర్ ఎప్పుడైతే ఇచ్చాడో రేడియస్ ఇచ్చినట్లేనండి. ఎందు గురించి అంటే 2 రేడియస్లు కలిపితే ఒక డయామీటర్ అండి. ఒక డయామీటర్ 32 ఇచ్చాడంటే రేడియస్ అనేది దానిలో హాఫ్ అండి, అంటే 16 అండి. ఇండైరెక్ట్గా మనకి ఇచ్చినాడండి. ఇప్పుడు మనకేం కావాలి? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ కావాలండి, అంతేనండి. మరి మనకు గొప్పగా ఏమీ లేదండి. దీనిలో డయామీటర్ ఇచ్చాడు, డి నోట్ చేస్తాం, హైట్ ఇచ్చాడు, హెచ్ నోట్ చేస్తాము. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్లో వాటిని ప్రతిక్షేపించాలండి, ఇంప్లిమెంట్ చేసేయడం అంతే. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్కి ఫార్ములా 2πr ఇంటూ H+r. అందులో అన్నీ తెలుసునండి. 2 తెలుసు, పై వాల్యూ తెలుసు, ఆర్ వాల్యూ చెప్పాను. డయామీటర్ 32 అయితే ఆర్ వాల్యూ 16 అని చెప్పాను. ఆల్రెడీ హైట్ ఇచ్చాడు 26, ఇక్కడ ఆర్ వాల్యూ తెలుసు 16. అన్నీ ప్రతిక్షేపిస్తే 2 ఇంటూ మరలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా డౌన్ చేస్తానండి. 26కి 16 యాడ్ చేస్తే 42. ఇవన్నీ యాడ్ చేసుకుంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నది 4224 వస్తుందండి. మీరు ఈ యొక్క చతుర్వేద ప్రక్రియలైనటువంటి ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై వీటిని చాలా పర్ఫెక్ట్గా చేయాలండి. ఏ ఒక్కటి మిస్ చేసినా మాత్రం మరి మార్కులు వెనక్కి వెళ్ళిపోయి మనకంటే ముందుగా 1000 మంది ముందుకు వచ్చేస్తుంటారండి. మనకి జాబ్ పోయే అవకాశం కూడా అంత వేగంగా ఉంటుందండి. ఇక్కడ చూద్దామండి, లాటరల్ సర్ఫేస్ ఏరియా అయితే ఇచ్చాడండి, హైట్ ఇచ్చాడండి, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలండి, అంతేనండి. సింపుల్గా లాటరల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చేసాడు, హైట్ ఇచ్చాడు, వాల్యూమ్ కనుక్కోవాలి. అసలు వాల్యూమ్లో ఏముందో చూద్దామండి. వాల్యూమ్ ఫార్ములా అయితే πr² ఇచ్చండి. దేనికి? సిలిండర్కి. సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా πr²h అండి. మరి ఇక్కడ హెచ్ తెలుసు, మరి ఆర్ వాల్యూ ఎలా తెలుస్తుందండి మనకి? ఎస్, ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా నుండి ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఈ వాల్యూమ్లో ప్రతిక్షేపించాలండి. మరి అర్థమవుతుందండి. ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా అయితే 2πrh అండి. దీని వాల్యూ పూర్తిగా 6160 అని ఇచ్చాడండి. 2 వాల్యూ తెలుసు 2, పై వాల్యూ తెలుసు 22/7. ఆర్ వాల్యూ తెలియదు కదండి, ఆర్ని అలా వేసేద్దాం. మరి హెచ్ వాల్యూ తెలుసు కదండి 20 = 6160. ఎలా వచ్చింది కదండి. ఈ ఆర్ని మాత్రమే ఇక్కడ ఉంచి ఈ 2ని 22/7ని 20ని తట్టుకొని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేయాలండి, ఇటువైపు కాస్త తీసుకొచ్చేస్తే ఆర్ మాత్రమే ఉంటుందండి. అక్కడ ఆర్ మాత్రమే ఉంటుంది, ఇంకేమేమి ఇటువైపు వచ్చేస్తే 6160 ఆల్రెడీ ఉంటుంది కదండి. అక్కడ 20 అనేది మల్టిప్లై చేస్తుందండి, ఇటువైపు వస్తే డివిజన్ చేస్తుంది. అలాగే 22/7 7/22 అయిపోతుంది. అక్కడ 2 ఉంది కదండి, ఇటువైపుకి వస్తే 1/2 అయిపోతుంది. ఈ 0కి మొత్తం అన్నీ క్యాన్సిల్ చేసేసుకుంటే ఆర్ వాల్యూ అయితే మాత్రం 49 అయిపోతుందండి. ఇప్పుడు అందాక చెప్పాను, వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఫార్ములా వాల్యూమ్ ఆఫ్ ఏ ఫార్ములా πr²h అండి. పై తెలుసు, ఆర్ వాల్యూ ఇప్పుడే మనం కనుక్కున్నాం 49 అని. ఇక్కడ r² అన్నాడు కాబట్టి 2 సార్లు వేసుకోవాలండి. హైట్ 20, 7 1s are 7 7s are మొత్తం అన్నీ గుణించి పారేయండి. మొత్తం అన్నీ గుణించేస్తే మొత్తం ఆన్సర్ అయితే ఆప్షన్ డి 1,50,920 అయితే వస్తుంది ఫ్రెండ్స్. మరి ఇంత మంచి వీడియోలు, కానిస్టేబుల్ సంబంధించిన వీడియోలు మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.